ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈరోజు మనము లలితా సహస్రనామాల్లోని ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల కరుణా కటాక్షం మనపై కలుగుతుంది. ఆ అమ్మవారికి మనపై సానుకూల భావం కలుగుతుంది. మన ఆలోచనలను మారుస్తుంది. మనం ఏ పని చేసినా శక్తిగా ముందుకు వెళ్ళటానికి ఆ అమ్మ మనల్ని నడిపిస్తుంది. సర్వశక్తిమయి కాబట్టి అన్ని శక్తులను ఆ అమ్మ మనకి ప్రసాదించటం కోసమే నేను ఈ శ్లోకాన్ని 11 సార్లు జపం చేసి పెడుతున్నాను. ముఖ్యంగా మీకొక సూచన, నేను ఇంట్లో కుంకుమ పూజ చేసుకున్నాను. ఆ పూజ వీడియోనే నేను మీ అందరికీ పంచుకోవాలి అని చెప్పి ఈ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ శ్లోకం ఎన్నోవదో మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. सर्वशक्तिमयी सर्वमङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी 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 అంబమంగళం జగదాంబమంగళం మంగళారూపిణీ గౌరిమంగళం వాణిమంగళం కళ్యాణిమంగళం ఓంకారస్వరూపిణీ దేవి మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణీ అమ్మ మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరీ గౌరి మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరీ అమ్మ మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం.